ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్య గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవం. నిన్న ఇక బీసీకి సంబంధించి అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నిన్న నిర్ణయాలు జరిగాయి. 42% చట్టబద్ధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామన్న ప్రభుత్వం మాట మార్చి అది కేంద్రానికి సిఫారసు చేసింది. ఇప్పుడు కేంద్రం చేతిలో పెట్టేసింది. అలాగే ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ఇంటింటి సర్వేను పక్కన పెట్టి ఎస్సీ వర్గీకరణ చేశారన్నటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. రైట్ రాజయ్య గారు, నిన్న జరిగినటువంటి బీసీ కోటాకు సంబంధించి తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నిన్న జరిగినటువంటి మొత్తం ప్రొసీడింగ్స్ ఎట్లా అనిపించినాయి? ఓన్లీ మాత్రమే కనిపించడం జరిగింది. ఎందుకంటే కొండందవి ఎల్కన్ పెట్టినట్టు ఒక సంవత్సరం కాలము బీసీలను మరి బీసీ గణన చేస్తారని చెప్పేసి ఏది కూడా క్లారిటీ లేకుండా, నిబద్ధత లేకుండా గతంలో జరిగిన ఇంటింటి సర్వేను పక్కకు పెట్టేసి ఏదో కొత్త తీసుకొచ్చినట్టు చెప్పేసి జనాభాను, బీసీ జనాభాను తగ్గించే ప్రయత్నం చేసినట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. సో ఈరోజు బీసీ సంఘాలు మొత్తం కూడా తిరగబడే పరిస్థితి కనబడుతూ ఉన్నది. పోనీ ఇక్కడేమన్నా చట్టబద్ధత కల్పించిండ్రు, వారనుకున్న 42% రిజర్వేషన్ కల్పించి రేపు స్థానిక ఎన్నికలకు పోతారంటే అది కూడా లేదు. ఓన్లీ తూతూ మంత్రంగా కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కి పంపించి అక్కడికి సిఫార్సు చేస్తామని చెప్పి చెప్పడం మాత్రమే జరిగింది. కానీ బీసీలకు ఒరిగింది ఏమీ లేదు. సో సంవత్సర కాలం ప్రయత్నం చేసి సంవత్సరం నుండి ఎదురు చూస్తున్నాయి. అందరికంటే మేమే దేశానికి ఆదర్శమవుతామని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు బీసీల విషయంలో ఏం చేయకుండా కనీసం 42%కైనా చట్టబద్ధత కల్పించడము, ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి తర్వాత దాన్ని అమలు పరుస్తామని చెప్పేది ఉంటే ఆఖరికి ఎక్కడ తీసుకొచ్చిండు. మా పార్టీలో మేము 42% ఇస్తాం, నేను మహేష్తో పిసిసి అధ్యక్షుడితో మాట్లాడినా మా పార్టీలో ఇస్తామని. నీ పార్టీలో ఇవ్వడానికి అసెంబ్లీ ఎందుకు, నీ పార్టీలో ఇవ్వడానికి గవర్నమెంట్ ఎందుకు? ఇది పార్టీ పరంగా చేసేది కదా కాదు కదా. సో అసెంబ్లీలో ప్రభుత్వ పరంగా ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం కానీ లేకపోతే చట్టాన్ని తీసుకొచ్చేసి ఇప్పుడు ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించినట్టే జనాభాను డిక్లేర్ చేయడం కాకుండా వాళ్ళ రిజర్వేషన్ 42%. సో జనాభాని ఇప్పటికే తగ్గించే ప్రయత్నం చేసినాం, బీసీ జనాభా తగ్గించే ప్రయత్నం చేసినాం. దాదాపు 2,85 లక్షలు అట్లా ఉంటే దాన్ని 61 లక్షల వరకు తీసుకొచ్చి 65 లక్షల వరకు, అంటే దాదాపు 10-11 లక్షల జనాభా తగ్గింది. సో మామూలుగా ఇంటింటి సర్వేకుని ఇప్పుడు వీళ్ళు చేసిన సర్వేకి చూస్తే 11 లక్షల జనాభా తగ్గింది. సో అక్కడ ఉండొచ్చు, లేదా 1-2 లక్షలు అటు ఇటు ఉండొచ్చు, కానీ 11 లక్షలు తగ్గే వరకు మరి చాలా బీసీలు నష్టపోయే పరిస్థితి ఉన్నది. సో ఇప్పటివరకు ఏదో తూతూ మంత్రంగా ఒడగొట్టినట్టు మాత్రమే కనిపిస్తుంది. ఎలాంటి ఏమంటారు ముందు ప్రిపరేషన్ లేకుండా ఆగమేఘాల మీద ఏదో తరుముకొచ్చినట్టు అసెంబ్లీ ఏర్పాటు చేసి 2 నిమిషాలే చరిత్రలోనే 2 నిమిషాలలో మరి వాయిదా వేయడం అనేది అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. అంటే వాళ్ళ ప్రభుత్వం ఎట్లా ఉన్నది, వారికి ఎంత అవగాహన ఉన్నది, ఏ రకంగా సభలు నడిపిస్తున్న దానికి నిజం తెలుస్తుంది. ఎస్సీల వర్గీకరణకు సంబంధించి మొత్తం 59 కులాల విభజన జరిగినటువంటి తీరు, సో దాంట్లో ఎట్లా ఉంది అంటే మామూలుగా ఇప్పుడున్న జనాభాను, ఇక్కడ తెలంగాణలో జనాభాను తీసుకోకుండా 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ లెక్కలైతే ఉన్నాయో ఆ లెక్కలనే ఇప్పుడు పేరుకేమో ఇక్కడ 6 నెలల సమయం తీసుకున్నారు. ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ధర్మాసనము, రాజ్యాంగ ధర్మాసనము జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పటికి 6 నెలలు, మొన్న ఫిబ్రవరి 1వ తారీఖు, 6 నెలల్లో ఇక్కడ కూడా జరిగింది అదే. ఏం చేసిందో ఏం లేదు. మేము ఎప్పటి నుంచో మాకు ఆ లెక్కలు తెలుసు కాబట్టి మాదిగకి 9% వస్తుంది, మాలలకు 5% వస్తుంది, ఉపకులాల ఎన్నికలతో ఒక శాతం వస్తుంది అని ఎప్పటి నుండో చెప్తున్నాం. అదే ఉన్నది, దాంట్లో వేరే కొత్తగా చెప్పింది ఏం లేదు. సో కాబట్టి ఇప్పటికైనా దీన్ని అమలు చట్టబద్ధత ఇంకా కల్పించలేదు, చట్టబద్ధత వెంటనే కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. రైట్. ఎస్ రవికుమార్ గారు, 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇస్తామన్నారు. తీరా అన్నీ చెప్పేసి పార్టీ పరంగా మేము ఇస్తాం. సో ఇది బీసీలని ఎట్లా నమ్మించి మోసం చేసిందనేది కనిపిస్తోంది. బీసీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నటువంటి ఆగ్రహానికి, ఆవేశానికి ప్రభుత్వం దగ్గర ఏం సమాధానం కనపడుతోంది? ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే నయవంచన, మోసం, దగ, కుట్ర, ఇంకా ఏ పదమైనా కూడా ఎప్పటికప్పుడు కొత్త పుంతలతోటి రాజకీయ అవసరాల కోసం ప్రజల్ని ఎటువంటి మోసాలు చేయడానికైనా ఏ విధంగా ఏమర్చడానికైనా సిద్ధంగా ఉంటుంది అనేది మళ్ళొకసారి ఇవాళ నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేసిండ్రు. ఒకటి బీసీ కులగన్న అన్నది ఒకటి, అదే తప్పుల తడకగా మొత్తం బీసీల గొంతు కోసేటట్టుగా
శాశ్వతంగా. ఎందుకంటే 70 సంవత్సరం లేకపోయినా కూడా చేయాలన్న ఒక డిమాండ్ ఉండే. చేసి వాళ్ళ చేసిన పని ఎంత దుర్మార్గం అంటే ఇవాళ 2014లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే, ఆ రోజు 3,68,00,000 జనాభా ఉన్నప్పుడే బీసీ ఓన్లీ బీసీస్ జనాభా 1,85,00,000 అంటే 51.01%. ఓన్లీ బీసీస్, ఓన్లీ హిందూ బీసీస్. ఇవాళ అది ఎక్కడికి వచ్చిందంటే నీకు 46%కి వచ్చింది. దాన్ని అతి తెలివి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అతి తెలివిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ రోజు 1,85,00,000 51% వచ్చింది. ఇవాళ 46% హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు అని కలిపి 56% అని చెప్పేసి ఒక మోసపూరితమైనటువంటి ఒక విషపూరితమైనటువంటి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టిండు. నిన్న కూడా మాట్లాడాడు, నిండు అసెంబ్లీలో మాట్లాడాడు. కానీ వాస్తవం ఏంది, ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే చేసే నాటికి ఆ రోజు మొత్తంగా బీసీల సర్వే ఓన్లీ బీసీ, ముస్లింలని సెపరేట్గా మొత్తంగా ఓసీస్ కింద ఉన్నటువంటి దాంట్లో ముస్లింలని సెపరేట్గా మైనార్టీ కింద చూడలే. 21%లో ఓసీసీ ఆ రోజు 21% ఉంది, ఇవాళ 15% ఉంది అనే పెద్ద నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడు. మోసపూరిత మాటలు ప్రజల్ని గందరగోళపరిచేది ఒక విషపూరితంగా మాట్లాడుతున్నాడు. ఆ రోజు 20 ముస్లింలని మొత్తంగా కూడా ఏంటంటే ముస్లింలు ఒకటి, ఎందుకంటే బీసీల్లో ముస్లిం అనేది బీసీ ఎడిషనల్గా ఒక విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల కోసము బీసీ ఈ కేటగిరీ క్రియేట్ చేసిరు. కాబట్టి బీసీ కింద పూర్తి బీసీగా మొత్తం టోటల్గా బీసీ కింద కన్సిడర్ చేయలేదు. కాబట్టి ఏంటంటే బీసీలని కింద చూడకుండా సమగ్ర కుటుంబ సర్వేలో ఓన్లీ బీసీస్ ఓన్లీ మొదటి నుంచి వస్తున్నటువంటి బీసీలలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ 4 కేటగిరీల్లో మాత్రమే చూపించే 51% అని ఉన్నది. కానీ తర్వాత సబ్సిక్వెంట్ తర్వాత రకరకాల రాజకీయ కారణాలతో ఇదే కాంగ్రెస్ రకరకాల కారణాలతో బీసీఈని ముస్లింలని రిజర్వేషన్ క్రియేట్ చేశారు. కాబట్టి అది ముస్లింలని విద్యా ఉద్యోగాల కోసమే అని చాలా స్పష్టంగా చెప్పి తీసుకొచ్చింది. అక్కడ బీసీఈ కేటగిరీ క్రియేట్ చేసినటువంటిది. అందుకే సెపరేట్గా అది అప్పర్ క్యాస్ట్ 21%లో ఉన్నది ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వేలో. దాన్ని ఆయన మాయ చేసి అట్రీట్ చేసి ఆ రోజు అగ్రకులాలు ఓసీసు 21% ఉండే సమగ్ర కుటుంబ సర్వేలో, ఇవాళ మా సర్వేలో 15% పెరిగిందని చెప్పి. కానీ మరి అలా అడుగుతున్నాము, నేను అడుగుతున్నా చాలా స్పష్టంగా, ఎందుకు ఇంత మోసం చేస్తారు, ఎప్పటికప్పుడు ఎందుకు ఇంత నయవచ్చనా? చాలా స్పష్టంగా మీరు ఇవాళ జరిగినటువంటిది మొత్తంగా 3,70,00,000 మంది సర్వేకి వచ్చారు. ఆ రోజే అంతమంది వస్తే లెక్కకు వస్తే ఇవాళ అంటే ఈ దేశంలో 100 కోట్ల జనాభా 150 కోట్లకు అయిపోతుంది. కానీ తెలంగాణ మాత్రం జనాభా మాత్రం పెరగదు. ఏది పెరుగుతుంది? ఎస్సీ జనాభా పెరగదు, బీసీ జనాభా పెరగదు, కానీ ఓసీ జనాభా సంఖ్యాపరంగా ఎంత 20 లక్షలు ఎట్లా తగ్గుతుందండి? బీసీ జనాభా 21 లక్ష తగ్గింది, ఎట్లా తగ్గుతుంది? మోసం కదా. అంటే కేవలం ఈ మోసం ఎప్పుడైతే దీనికి మంత్రివర్గ ఉపసంఘానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇస్తున్నారు, పచ్చి బీసీ వ్యతిరేకి నోటితో మాట్లాడటట్టు నువ్వు సిట్టు ఎక్కిరిస్తాడు. అటువంటి వాళ్ళని దాన్ని పెట్టేసి ఎవరు ప్లానింగ్ ఏ శాఖ నిర్వహించింది ఈ సర్వేని? ప్రణాళిక శాఖ నిర్వహించింది. ప్రణాళిక శాఖ ఎవరి కింద ఉన్నది? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఉన్నది. మరి ఆయన కదా సభా సంఘానికి చైర్మన్, దాని మంత్రివర్గ ఉపసంఘానికి చైర్మన్గా ఉండాల్సింది. ఆయనను పక్కకు పెట్టి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని పక్కకు పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దానికి ఆ కమిటీకి చైర్మన్గా పెట్టినప్పుడే అడుగుల కుట్రతో జరిగింది, కుట్రపూరితంగానే జరిగింది. ఆ రోజు చెప్పినాం, వేసినప్పటి నుంచి ప్రతి సందర్భంలో చెప్తూ వచ్చినాం, ఇది అని చెప్పేసి ఆ రోజు డెడికేటెడ్ కమిషన్ అని చెప్పినాం. లేదు, మోసం చేయడానికి ఉన్న రెగ్యులర్ కమిషన్కే డెడికేటెడ్ ఫర్ బీసీ ఎన్యూమరేషన్ అది చెల్లదని చెప్పినాం. అది రెగ్యులర్ కమిషను 1993 చట్టం ప్రకారంగా ఉంటుందని చెప్పినాం. లేదు, బుల్డోజ్ చేసుకుంటేసిండ్రు, అయినా కూడా వివాదమైంది. కోర్టు తీర్పు నేపథ్యంలో మళ్ళీ డెడికేటెడ్ కమిషన్స్ ఇవన్నీ వేసింది. ఇవాళ నిన్న కూడా చేసిన పని అయింది, లెక్కలు ఇష్టానుసారంగా బీసీలను తక్కువ చేసి గొంతు కోసడము, శాశ్వతంగా బీసీలని
బీసీల రాజకీయ ప్రయోజనాలని, ఆర్థిక ప్రయోజనాలని, సామాజిక ప్రయోజనాలని శాశ్వతంగా సమాజ్ చేయటం కోసం చేసినటువంటి సర్వే. Right, okay. రెండు రాజయ్య గారు. ఒక్క మాట ఇక్కడ ఒక్కొక్క మాట. కానీ నిన్న ఇంత చేసి కూడా చేసిన పని ఏంటంటే మీరు చెప్పింది ఏంది 42% కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. ఏం చేసిండు మరి? నిన్న సమగ్ర కుటుంబ సర్వే చేసి ఇప్పుడు పెద్దలు రాజయ్య గారు చెప్పినట్టుగా కేవలం రాజకీయంగా మేము మా పార్టీగా 42% ఇస్తామని చెప్పారు. గదానికోసం అసెంబ్లీ అవసరమా, లేకపోతే ఇంతమంది ఇంత వ్యవస్థ అవసరమా? చేయాల్సింది రాజయ్య గారు. ఇవాళ మీరు నిజం ఎందుకు నిన్న బిల్లు పెట్టలే? రైట్. రాజయ్య గారు, ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా పాటించినటువంటి విధానాలు దాన్ని ప్రాపర్గా ఉన్నాయా? ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో లెక్కలు తీస్తే మరి ఇప్పుడు ఆ ఉమ్మడి రాష్ట్రం లెక్కలకి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం లెక్కలకి మ్యాచ్ అవుతాయా? దీనికి సంబంధించి ఏం మాట్లాడవచ్చు? అంటే ఒకటి ఎస్సీ వర్గీకరణ ఎవరు ఎంబడబడితే చేసినట్టు కనిపిస్తుంది, కానీ శాస్త్రీయ దృక్పథంతో చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 2011లో లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లెక్కలు తీసుకున్నాం. ఏమంటారు, మనకు ఇంటింటి సర్వే రిపోర్ట్ ఏదైతే మనకు సమగ్ర కుటుంబ సర్వే ఉందో అవి తీసుకోలేదు, ఇప్పటి లెక్కలు కూడా తీసుకోలేదు. పాత లెక్కలు తీసుకొని దాని ప్రకారం చేసే ప్రయత్నం చేసి చేతులు దులుపుకునే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఒక శాస్త్రీయ దృక్పథంతో ముందుకు పోయినట్టు మనకు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది దాంట్లో. సో దీన్ని ఇప్పటికే చాలా మటుకు అధ్యయనం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పటికి కూడా దానికి చట్టబద్ధత కల్పించలేదు. అసెంబ్లీ తీర్మానం చేశారు అంతే తప్ప చట్టబద్ధత కల్పించలేదు. ఇప్పటికే గురువు ఉన్నారు, రేపో మాపో మళ్ళీ కార్యాచరణ సిద్ధమవుతానికి అవకాశం ఉంది. మాదిగలందరూ కూడా మళ్ళీ ఉద్యమం చేయడానికి సిద్ధమవుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం, చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. అది కూడా బీసీల లెక్క తప్పుడు తడకగా ఉంది, ఈ యొక్క కాకి లెక్క అని సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసింది. అది కూడా కేంద్రానికి పంపించింది. సో 42% చట్టబద్ధంగా ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పార్టీ పరంగా మేము ఇస్తామని ఆయన కుండబద్దలు కొట్టిన పరిస్థితి. సో కేంద్రం చేతిలో ఉంది, ఆ కేంద్రం చేతిలో ఉంది కాబట్టి 42% రిజర్వేషన్ అనేది ఇక ఇంపాసిబుల్ అనేది ఒక చర్చ. దాంతోపాటుగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా ఉమ్మడి రాష్ట్రంలో లెక్కలు తీశారు, కానీ ఇప్పుడు చేసినటువంటి ఇంటింటి సర్వేని పూర్తిగా పక్కన పెట్టారనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. రాజా గారు, రెండు విషయంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో అలాగే తర్వాత బీసీలకు సంబంధించినటువంటి కోటా విషయంలో కూడా మాట మార్చింది ప్రభుత్వం అనేదే వస్తుంది. సరే, వర్గీకరణ జరిగినా కూడా మళ్ళీ పాత లెక్కలు తీయడం ఒకటైతే, మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ విషయంలో మీ పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా ప్రభుత్వంగా నాడు ప్రభుత్వంగా ఉన్నప్పుడు కూడా ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళింది ఈ అంశాన్ని? సో ఏదో ఆగమాగం ఏదో ఎవరో తరిమినట్టు ఒక్క రోజులో ఈ సమాజంలో ఉన్న రెండు మేజర్ కమ్యూనిటీస్, బీసీలు హయ్యెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద సొసైటీ, తర్వాత బడుగు బలైన వర్గాలలో అత్యధిక బీదరికంలో ఉన్న కులము మాదిగ ఉపకులాలు లేదా ఎస్సీలు. సో ఈ రెండు ఒకటే రోజు పెట్టాల్సిన ఆతృత ఏంటి అంటే 7వ తారీఖు నాడు 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే ఒక కార్యక్రమం కృష్ణమాదిగా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మొదటి నుంచి కూడా ఇక్కడ మొన్న 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఉన్న బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా 2001 నుండి కూడా ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించే విషయంలో ఒకే నిర్ణయంతో ఉన్నది. అది అనేక ఏమంటారు మేనిఫెస్టోలో ప్రతిసారి ఎలక్షన్లో ప్రతిసారి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ కార్యక్రమంలోనే మరి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ప్రవేశపెట్టే అవకాశం నాకు వచ్చింది ఒక మాదిగ బిడ్డగా. ఐ ప్రౌడ్ టు సే. ఎందుకోసం అంటే కేసీఆర్కి అంత స్వేచ్ఛ ఇచ్చారు. అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు అక్కడ ప్రవేశపెడితే మన పార్టీలో ఒక దళితుని చేత చేయించే కార్యక్రమం అది చరిత్రలో ఫస్ట్ టైం. సో అట్లా అప్పటి నుండి ఇప్పటి వరకు. అంతేకాకుండా మోడీని స్వయంగా కేసీఆర్ గారు 2 సార్లు పోయి కలిసే ప్రయత్నం, ఒకసారేమో మోడీ తప్పించుకున్నాడు, రెండోసారి కలిశాడు. కానీ అప్పుడు వారికి ఎస్సీలు నేబీసీలు వర్గీకరణ 100 రోజుల్లో చేస్తారని బీజేపీ తప్పించుకొని తిరుగుతూ ఉంది. మొన్న ఆఖరి ఏదో ఎలక్షన్ల దగ్గరకు వచ్చారనే ఉద్దేశంతో మళ్ళీ 3వ సారి గెలవాలనే ఉద్దేశంతో కృష్ణమాదిగను కౌగులించుకొని ఏదో తూతు మంత్రంగా మరి ఈరోజు చేసే క్రమం జరిగింది. ఏదేమైనా అది అయ్యే టైంకి వచ్చి మొత్తము నేను కూడా వేసిందని చెప్పేసి మోడీ ఆ ఫలితాన్ని తీసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో ఏదైతే 42% అమలు చేస్తామని చెప్పేసి బీసీలు రిజర్వేషన్ చేస్తామని లెక్కలు చూసినప్పుడు 6 monthsలో అని చెప్పారు. 6 monthsలో అని చెప్పేసి 6 నెలలపై సంవత్సరం అయింది. తర్వాత బీసీ జనాభాను తగ్గించే ప్రయత్నం చేశారు, ఎస్సీ జనాభాను తగ్గించే ప్రయత్నం చేశారు, ఓసీ జనాభాను పెంచే ప్రయత్నం చేశారు. దీని అంతర్గం ఏంటి? సో ఇక్కడ బీసీలకు కొట్టొచ్చినట్టు నష్టం చేయాలని
కాంగ్రెస్ ఎప్పుడు కూడా బీసీలు ఎంబడి లేదు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా బీసీలు ఎంబడి లేదు. అప్పుడు టీడీపీ కొంత బీసీ ఎంబడి ఉండే, తర్వాత ఇప్పుడు మరి మాలల ఎంబడి మాత్రమే కాంగ్రెస్ ఎప్పుడు ఉన్నది. మాదిగలను ఎప్పుడు కూడా దూరం పెట్టే ప్రయత్నం కూడా చేసింది. కాబట్టి ఇప్పటికైనా రీసర్వే చేసి అన్ని వర్గాలకు లాభమయ్యే విధంగా చూడాలని చెప్పేసి చెప్తున్నాం. అంతేకాకుండా మొన్నటికి మొన్న కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితులలో ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించి తొందరగా మరి చేయాలని చెప్పేసి మా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా లేకపోతే మేము అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి కూడా దిగుతామని చెప్పిన తర్వాతనే దానికి భయపడి ప్రతిపక్షం కనుక దిగేది ఉంటే మళ్ళీ ఇంకో రకంగా అవుతుంది, అసెంబ్లీ ముట్టడి కానీ లేకపోతే ఇంకా అట్లాంటి కార్యక్రమం చేస్తామని కూడా మేము పిలుపునివ్వడం జరిగింది. దానికి ఆగమేఘాల మీద ఒకే రోజు రెండింటిని బీసీ జనగణ అదేవిధంగా ఎస్సీలు ఏబీసీల వరకే ఒకటే రోజు ఒడగొట్టడం, కనీసం చర్చ జరపలేదు. విత్ ఇన్ నో టైం ఓన్లీ క్లారిఫికేషన్స్ మాత్రమే అడిగి ఒడగొట్టే కార్యక్రమం ఏమంటే ఎందుకు అంత తొందర చర్చ జరిగితే దీంట్లో ఉన్నటువంటి లోగుసుకులన్నీ బయటకు వస్తాయి అనే ఉద్దేశంతో అంతే 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 కదా. ఏదైనా చర్చ అయితే మొత్తం బయటకు వస్తుంది కాబట్టి ఆ భయంతో తూతు మంత్రంగా చేసి ప్రతిపక్షాలను బయటకు పంపించాలనే ఉద్దేశంతో బయటకు పంపించేసి కార్యక్రమం చేసేది జరిగింది. ఇది కొట్టొచ్చినట్టు, ఇది ఓన్లీ వంతుకు మాత్రమే చేసినట్టు కనబడుతుంది. దాంట్లో చిత్తశుద్ధి లేదు. రైట్. రవికుమార్ గౌడ్ గారు, కేంద్రం చేతిలో బీసీ కోటా పెట్టింది ఇప్పుడు 42%. సార్ కేంద్రం మరి కేంద్రానికి చిత్తశుద్ధి కనిపిస్తుందా? రాష్ట్రం నుంచి పంపించినటువంటి తీర్మానాన్ని పరిశీలించి 42% కోటా ఇస్తుందా లేదా? ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇవాళ? ఇప్పుడు ఇక్కడ రెండు జాతీయ పార్టీలు మోసపూరితంగా ద్రోహపూరితంగానే ఉన్నాయి. కేవలం రాజకీయాంశంగా మాట్లాడుతున్నారే తప్ప, రాజకీయాంశంగా చూస్తున్నారే తప్ప ఆ అంశానికి సమస్యకు పరిష్కారాన్ని శాస్త్రీయంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రయత్నం చేయట్లేదు. ఒకటి ఎందుకు అంటే ఇది కులగన్న అనేది దేశవ్యాప్తంగా జరగాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్. ముందు వస్తే ఆ విషయం మొట్టమొదటి దోషి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బ్రిటిష్ పరిపాలన కాలంలోనే 1871 నుంచి 1941 వరకు కంటిన్యూస్గా ఈ దేశంలో కులగణన, సమగ్ర కులగణన లెక్క జరిగింది. జనాభా లెక్కలో కులాల లెక్కల సేకరణ జరిగింది. 41లో రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఆగిపోయింది, ఒక్కసారి జరగలే, కంటిన్యూగా జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 1951లో జరిగింది. అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రి గారు అది ఫైలు పెట్టినప్పటికీ కూడా దాన్ని కేవలం ఎస్సీ ఎస్టీకే పరిమితం చేసి మిగతా బీసీ జనగణన అనేటువంటి పక్కకు రిజెక్ట్ చేసి మొట్టమొదటి ద్రోహం చేసింది నెహ్రూ గారు. ఆ తర్వాత ఆ స్థానంలో అప్పుడు వచ్చినటువంటి ప్రెషర్ నేపథ్యంలో కల్లికర్ కమిషన్ వేసిండ్రు. ఆ కమిషన్ నివేదికను కూడా తుంగలో దొక్కింది, దాచిపెట్టింది 3 దశాబ్దాల పాటు నెహ్రూ గారు, కాంగ్రెస్ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత. ఆ తర్వాత 79లో బీజేపీ ప్రభుత్వం అప్పుడు వచ్చి మొరార్జీ దేశాయ్ గారు వచ్చినటువంటిది మండల్ కమిషన్, బీసీ గణన మిగతా అనేది మండల్ కమిషన్. ఆ మండల్ కమిషన్ వేసింది మొరార్జీ దేశాయ్ గారు వేసిండ్రు. ఆ నివేదిక సమర్పించడానికి మళ్ళీ మన మొరార్జీ దేశాయ్ గారు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది. సంవత్సరం 80లోనే నివేదిక ఇచ్చింది. ఆ 80లో మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికని మళ్ళీ మూటగట్టి అటక మీద పెట్టింది ఇందిరాగాంధీ గారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు అయిపోయింది. 90లో విపి సింగ్ గారు దాన్ని మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయడానికి వస్తే ఈ 2 పార్టీలే ఆ రోజు బీజేపీ మద్దతు ఉపసంహరించింది విపి సింగ్ ప్రభుత్వానికి. ఆ రోజు పార్లమెంట్లో రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా దాన్ని ఆ మండల్ కమిషన్ నివేదిక కనుక అమలైతే ఈ దేశం విచ్ఛిన్నమవుతుందని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటువంటిది కాంగ్రెస్. అయినప్పటికీ కూడా తన ప్రభుత్వాన్ని మద్దతు ఉపసంహరించుకున్నా కూడా వెనక్కి పోలే విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా. ప్రభుత్వం పడిపోయింది బీసీ, దాన్ని డివైడ్ చేయడం కోసం బీజేపీ ఆ రోజు రథయాత్రను పెట్టింది. కాంగ్రెస్ ఏమో ఇంకా దిక్కుమల్ల రాజకీయం చేసింది. అట్లా ఈ ఎప్పటి చరిత్ర తీసుకుంటూ వస్తే ఇవాళటి వరకు కాంగ్రెస్ బీసీల పట్ల ద్రోహపూరితంగానే వ్యవహరించింది. ఈ రోజు వరకు కులగణన చేయలేదు. కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టలేదు బీసీల కోసం. ఆ రోజు నుంచి 80 ఏళ్ళు 70 ఏళ్ళుగా డిమాండ్ ఉంటే ఇవాళ బీజేపీ కూడా 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా కులగణన చేయమని చెప్పేసి చెప్తుంటే చేస్తామని చెప్పి చేయకుండా సుప్రీంకోర్టులోనే అఫిడవిట్ ఇచ్చి చేయడానికి నంగనాచి మాటలు మాట్లాడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం రాజకీయం చేస్తుంది. ఇవాళ బీజేపీకి చిత్తశుద్ధి లేదు ఈ విషయంలో, కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆ పని కూడా లేదు. ఆ పని అదే కదా కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పింది ఏంటిది? బీజేపీ కాంగ్రెస్ పార్టీ
6 నెలల్లో వచ్చినటువంటి 6 నెలలని చట్టబద్ధత కల్పించి 42% రిజర్వేషన్. ఇది నిన్న మరి సమగ్ర కులగన్న సర్వే చెప్పేస్తే 42% రిజర్వేషన్లు వచ్చినట్ట. కనీసం చట్టం పెట్టిరా నిన్న? బిల్లు పెట్టిందా అసెంబ్లీలో? చర్చ జరిగిందా? దానికి సంబంధించి మేము ఇంకో ఇది మా ప్రతిపాదన, ఇది మేము పెడుతున్నాము. సమగ్ర కులగణన నేపథ్యంలో వచ్చినటువంటి లెక్కలు ఇవి. ఈ డేటా ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం బీసీల కోసం స్థానిక సంస్థలు ఈ రిజర్వేషన్లను ఇంత ప్రతిపాదిస్తుంది, ఇది పద్ధతి అని చెప్పేసి నిన్న బిల్ ప్రవేశపెట్టిందా? ప్రవేశపెట్టాలి కదా. బిల్లు ప్రవేశపెట్టి దాన్ని చట్టబద్ధత చేసి చట్టం చేసి దాన్ని కేంద్రాన్ని పంపించి కేంద్రం ఏంటంటే 9th షెడ్యూల్లో చేర్చాలి. 9th షెడ్యూల్ రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో చేర్చినట్లయితే ఆ 42% రిజర్వేషన్లు కావచ్చు. నువ్వు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. తీర్మానం ఏం చేసింది? తీర్మానం కూడా ఏమైనా క్లారిటీ ఉందా? కనీసం ఉందా? తీర్మానంతో చట్టాలు మారుతాయా? ఇక్కడ తమిళనాడు ఆల్రెడీ ఒక మోడల్ ఉన్నది. తమిళనాడు 50% సీలింగ్ని దాటి గరిష్ట పరిమితిని, రిజర్వేషన్ల గరిష్ట పరిమితిని ఉన్నటువంటి దాన్ని 50% దాటి 69% చేసుకున్నారు అక్కడ. దానికి ఆ రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసుకొని ఆ చట్టాన్ని అన్ని పార్టీలు పోయి అప్పటి డిఎంకే అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి గారు, జయలలిత గారు పోయి ఢిల్లీలో కూర్చొని దాన్ని అప్పటి 93లో ఒత్తిడి చేసి దాన్ని 9th షెడ్యూల్లో చేర్పించుకోవటం వల్ల అబౌవ్ 50% రిజర్వేషన్లకు చట్టబద్ధత వచ్చింది. అది ఏమీ లేకుండా, ప్రతిపాదన లేకుండా కులగన్న అయిపోతే ఇంకా నీకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినట్టుగా ప్రజలు మోసం చేస్తుంటే ఇంతకంటే మోసం ఏముంది? ఇవాళ ఇంతకంటే నయవంచనేముంది? ఇంతకంటే ద్రోహమైంది? కామన్ డిక్లరేషన్లో మీరు ఏం చేస్తున్నారు అంటే కేవలం వాళ్ళ మీద ఈడ ఎంతసేపు ఏంటంటే రేపు బీజేపీ మాట్లాడుతుంది ఏమని, అరే మేము ఏమని మాకు కనీసం చట్టము ఒక రాజ్యాంగం ఫార్మాట్లో చట్టబద్ధంగా మాకు ప్రతిపాదన రాకుండా ఒక దానికి సంబంధించినట్టు మీ కాన్స్టిట్యూషన్లో ఎట్లా 9th షెడ్యూల్లో చేరుస్తాము ఇది అని చెప్పేసి మళ్ళీ రేపు కేంద్ర బీజేపీ కాంగ్రెస్ మీద మాట్లాడుతుంటుంది. వీళ్ళు వాళ్ళ మీద మాట్లాడుతుంటారు, వాళ్ళు వీళ్ళ మీద మాట్లాడుతారు. ఇది పొలిటికల్ డ్రామా. 2 పార్టీలు ఆడుతున్నటువంటి మోసం తెలంగాణలో ఉన్నటువంటి బీసీల పట్ల చాలా కుట్రపూరితంగా ఉన్నది. ఇంకా రెండవది దళితులది, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఎవరికి అభ్యంతరం లేదే. మొత్తం సమస్త సమాజం అంగీకరించింది, అందరూ అంగీకరించారు. నిర్ణయం పెట్టాలి కదా, అంత హడావుడేంది? ఎందుకు చర్చ చేయలేదు వివరంగా? ఇప్పుడు అంత అన్ని పార్టీలు, టీఆర్ఎస్ పార్టీ అప్పుడే మొట్టమొదటి అసెంబ్లీలోనే తీర్మానం చేసింది, పెట్టింది. ఇవాళ వచ్చింది కదా, కోర్టు క్లియరెన్స్ వచ్చింది, అంతే. కోర్టు క్లియరెన్స్ వచ్చింది, దానికి అనుగుణంగా నివేదిక వచ్చింది. దాన్ని ఇమీడియట్గా చట్టం పెట్టి దాన్ని నిన్న బిల్లు ప్రతిపాదించి చట్టంగా చేసేస్తుంటే రేపటి నుంచి జరిగే దాంట్లో ఆ రిజర్వేషన్లు వర్తిస్తాయి కదా. అది చేయకుండా మళ్ళీ ఇంకా మోసం. ఎందుకంటే కేవలం రేపు 7వ తారీఖునటువంటిది 7వ తారీఖున దళితులు మన మాదిగలు పెద్ద ఎత్తున హైదరాబాద్ను ముట్టడిస్తున్నారు. అది ఎటు దారితీస్తుంది అన్నటువంటి భయంతో నేను హడావుడికి అదొకటి. 2 బీసీల్లో ఆల్రెడీ బీసీలు కన్ఫ్యూజ్ చేసి ఏదో మేము చేసినాం, ఏదో అయిపోయింది, కేంద్రం చేయలేకపోయింది అన్నటువంటి ఒక తప్పుడు గందరగోళ పరిచేందుకు చేసేటువంటి 2 కుట్రపూరితమైంది తప్ప వేరే ఏమి లేదు. వీళ్లకు మోసం తప్ప వంచన తప్ప ఇంకేం లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు, లిఖితపూర్వక వివరణ కోరినటువంటి అసెంబ్లీ కార్యదర్శి. సో మొన్న సుప్రీంకోర్టు చేసినటువంటి కీలక వ్యాఖ్యల నేపథ్యంలో ఎవరైతే ఫిరాయింపు చేశారో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళపైన వేటు తప్పదు. ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే తెలంగాణలో ఉప ఎన్నికలు చూడబోతున్నాం అన్నటువంటి ఒక వాతావరణం మనకు కనిపిస్తోంది. రైట్ రాజయ్య గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఫైనల్గా నోటీసులు అవుతున్నాయి. ఒక ప్రాసెస్ మాత్రం చాలా స్పీడప్గా ఇక సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో, సూచనల నేపథ్యంలో ముందుకు వెళ్తోంది. సో నిజంగా అందరూ భావిస్తున్నట్టుగా ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి అనుకుంటున్నారా? సో ఫిరాయింపు చట్టం ఏం చెప్తుందంటే, ఒక రాజకీయ పార్టీలో ఉండి గెలిచినప్పుడు ఆ రాజకీయ పార్టీ నచ్చకపోయినా, నాయకుడు నచ్చకపోయినా, పార్టీ విధి విధానాలు నచ్చకపోయేది ఉంటే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ పార్టీ వల్ల సంక్రమించిన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ ఏదైనా పదవి ఉంటే దానికి రాజీనామా చేసి నువ్వు నీ ఇష్టం ఉన్న పార్టీలకు పోవచ్చు. సో అక్కడి నుంచి వెళ్ళి నువ్వు చెప్పదలుసు అని చెప్పి గెలుస్తావా కొడతావు, అది నీ ఇష్టం. సో అట్లా కాకుండా సిగ్గు శరం లేకుండా ఈరోజు రాజీనామా, వీళ్ళందరూ కూడా రాజీనామా చేయకుండా, అంటే పార్టీకి రాజీనామా చేయలే, వాళ్ళు గెలిచిన పదవికి రాజీనామా చేయకుండా మాకు ఇంకా కుంటి సాకులు చెప్పే ప్రయత్నం చేస్తుండ్రు. క్లియర్గా సుప్రీంకోర్టు మొన్న చెప్పిందంటే వారం రోజులలో సమాధానం ఇవ్వాలని చెప్పేసి సెక్రటరీ ద్వారా స్పీకర్కు తెలియజేయడం ఉంది. ఈరోజు స్పీకరు వారికి ఏదో లేఖలు ఇచ్చినట్టు చెప్పిన అందులో ఎప్పటిలోగా మేము సమాధానం ఇవ్వాలని మళ్ళీ కడియం ఏదో మళ్ళీ బుంకపోతూ ఉన్నాడు మళ్ళీ. అంటే ఏంటంటే వాళ్ళకు
నైతిక విలువ లేదు, రాజ్యాంగం అంటే నమ్మకం లేదు, తర్వాత ప్రజాస్వామ్యం మీద విలువ లేదు. ఓన్లీ అవకాశవాద రాజకీయాలల్లో అక్కడికి పోయి మరి ఈరోజు మళ్ళీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడే కార్యక్రమం జరుగుతుంది. సో గతంలో మణిపూర్ కానీ, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ కానీ, ఢిల్లీలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ జరిగినవి చూస్తే, సో అక్కడ ఎప్పుడైతే స్పీకర్ 3 నెలల్లో కనుక నిర్ణయం తీసుకోపోయేది ఉంటే వారిని 6 సంవత్సరాల వరకు పోటీ చేయకుండా, ఎమ్మెల్యే పదవిని రద్దు చేసి పోటీ చేయకుండా కూడా గతంలో తీర్పులు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ ఇంకొక అడుగు ముందుకేసి వారికి పెన్షన్ కూడా ఇవ్వద్దు, అలాంటి ఎమ్మెల్యేలకు పెన్షన్ కూడా ఇవ్వద్దు అని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం కూడా చేయడం జరిగింది. ఇవన్నీ తెలిసి కూడా ఈరోజు పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు వాళ్ళు మాట్లాడడం అప్రజాస్వామికం, రాజ్యాంగానికి వ్యతిరేకం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. సో నీకు నిజంగానే నువ్వు తీసుకున్న నిర్ణయం ఏదంటే, ఇప్పుడు ఉదాహరణకి 2011 అక్టోబర్లో నేను కాంగ్రెస్ పార్టీ నుండి అధికారంలో, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేను అప్పుడు గెలిచి ఉన్నాను. ఆ రోజు తెలంగాణ బిడ్డలందరూ కూడా చచ్చిపోతున్నారనే ఉద్దేశంతో, తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ముఖ్యం, తెలంగాణ కావాలని ప్రజలందరూ కూడా ఆకాంక్ష ఉన్నది కాబట్టి నా ప్రజల కోసం నేను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వాన్ని, ఆ పార్టీ నుండి సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి 15 ఏళ్ల సీనియారిటీని పక్కకు పెట్టేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ తిప్పి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా ఆనాడు కాంగ్రెస్కు రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని, కేసీఆర్ చేయి పట్టుకొని మరి మళ్ళీ ఎలక్షన్లకు పోయిన ప్రజలు అంతకుముందు 11,000తో గెలిపించిన నన్ను 33,000 మెజార్టీతో గెలవడం జరిగింది. తర్వాత 58,000, తర్వాత మళ్ళీ 37,000. ఎందుకంటే రాజీనామా అనేది తెలంగాణ చరిత్రలో ఒక మంచి మైలురాయి, అది మైలురాయి. అంటే మనం తీసుకున్న నిర్ణయాలు అంత గొప్పగా ఉండాలి. మీరు ఏ మార్పు కోసం పోయినా మేము మార్పు, మా దగ్గర కడియం శ్రీ అన్నాడు ఆయన, ఇవాళ గణపురం నియోజకవర్గాలు తూ అంటే తూ, ఎవ్వరు కూడా అటు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలతో ఓ రకంగా ప్రజలకు దూరం అయితే ఇచ్చిన హామీలు ఒక్కరు నెరవేరకుండా ఈయన ముఖం చూడడానికి కూడా గణపురంలో ఏ ఊరు ప్రజలు ఇష్టం లేరు. ఎందుకంటే ఎంతో ప్రేమతోటి, అభిమానంతో అనేక పనులు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు ఇక కొన్ని మిగిలింటే ఆ పనులు చేస్తారని చెప్పేసి ఈయనను బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ గారు టికెట్ ఇచ్చింది కదా అని చెప్పేసి నాకు జనగామ ఇన్ఛార్జిగా ఇచ్చేసి గన్పూర్ నువ్వు గెలిపించాలి, జనగాం గెలిపించాలంటే అభక్త వరంగల్ జిల్లాలో 2 మాత్రమే గెలిచాయి. అంటే ప్రజలతో ఎప్పటికి ఉండడం వల్ల తీర్పు కూడా అట్లా అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి సంక్షేమంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత గణపురాన్ని అంత గొప్పగా అభివృద్ధి చేసినాం. 9 రిజర్వాయర్లతో ఈరోజు 1,50,000 ఎకరాలకు నిలిచే పరిస్థితి, రవాణా నెంబర్ 1గా ఉన్నది, ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నది. ఆ రకంగా అనేక రకాలుగా అభివృద్ధి జరిగింది కాబట్టి అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచాడు. అంటే నేను గెలిచిన వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి నేను ఓడగొట్టాలనుకునే పాటలకు పోయాను. ఇవాళ నా గర్కా, నా ఘాట్కా, వాళ్ళు కోపంగా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళకి బీఆర్ఎస్ఎల్ కోపంగా ఉన్నారు. 2 చెడ్డ రేవళ్ళు ఎక్కువ ఉన్నాడు, ఎక్కడ ముఖం చెల్లని పరిస్థితి గణపురంలో ఉన్నది. సో ఆ రకంగా మళ్ళీ ఇవాళ ఏమంటాడు, మాకు సమయాన్ని ఇవ్వలేదు, ఎప్పటిలోగా దీనికి సమాధానం చెప్పాలని మళ్ళీ కుంటి సాగు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏదేమైనా త్వరలోనే కరగాల్సి వాత పెడుతుంది సుప్రీంకోర్టుకు ఎవరైనా కూడా, ఎందుకంటే అల్టిమేట్ సుప్రీంకోర్టు. కాబట్టి ఆటోమేటిక్గా మనం అందరం కూడా దానికి లోబడి పని చేయాల్సి. రవి గారు, వారు మంచి ఒక విషయం గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ అధికార పార్టీకి ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత సెంట్రల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అటువంటి సమయంలో ఎమ్మెల్యే పదవిని వదులుకోవడం అనేది చాలా బిగ్ సవాల్, అది చాలా పెద్ద రిస్క్ అది వారు చేసినటువంటి ఆ రోజు. సో అట్లా అంటే ఒక దానికి కాజు కోసం వదిలిపెట్టినప్పుడు డెఫినెట్గా కాజు పరంగా వెళ్ళాలి. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పరిణామం మొత్తం, ఇప్పుడు ఎమ్మెల్యేలందరి పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకత, జరుగుతున్న పరిణామాలు, ఉప ఎన్నికలకు దారితీస్తున్నటువంటి క్రమం, ఇదంతా ఎట్లా ఉంది? ఇప్పుడు ఒక మంచి సందర్భం వాస్తవంగా కూడా గుర్తు చేయాలి కూడా. నిజంగా కూడా ఆ రోజు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న చాలామంది కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో ఎవరి కోసం ఎవరు తొత్తులుగా పనిచేస్తారో అందరికీ తెలుసు. రాజయ్య గారు ఆ రోజు ఎందుకంటే స్వయంగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తరఫున మిలియన్ మార్చ్ సందర్భంలో ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టిన, కాంగ్రెస్ నుంచి ఎవరు రావడానికి సిద్ధపడలే. ఇవాళ రాజన్నకు అది గుర్తుందో లేదో, ప్రెస్ క్లబ్లో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మిలియన్ మార్చ్ కంటే ముందు రోజు ఏది ఏమైనా దీన్ని సక్సెస్ చేయాలన్నట్టు ఉద్దేశంతో పెడితే ధైర్యంగా ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే 2011లో ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీని పిలవగానే ఏమైనా కానీ రాజకీయాలు ఏమైనా కానీ తెలంగాణ కోసం ఏది ఏమైనా పిల్లలు చస్తున్నారు,
అన్యాయం అవుతుంది తెలంగాణ. ఇప్పుడు కూడా మనం రాజకీయాలు పదవులు ఆలోచించుకుంటే ఆ రోజు అధికార పార్టీ స్టేట్లో అధికార పార్టీ కాంగ్రెస్, సెంట్రల్ అధికార పార్టీ బ్రహ్మాండంగా అందరూ అదే కదా అధికారాన్ని అనుభవిస్తున్నారు. కొందరే మాట్లాడిన మదయాస్కి లాంటి వాళ్ళు, మన రాజన్న లాంటి వాళ్ళు కొందరే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ధైర్యంగా వచ్చి ఆ రోజు మిలియన్ మార్చిలో అన్ని పార్టీలతో పాటు వచ్చినటువంటి గద్దరన్న మేము అందరం చేసి నేను ఆ సభకు అధ్యక్షత వహించినటువంటి వాడు నేనే. ఆ రోజు వచ్చి ధైర్యంగా మాట్లాడి చెప్పిండు. సబ్సిక్వెంట్ ఇందాక ఇప్పుడు చెప్పినటువంటి సబ్సిక్వెంట్గా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలోనే రాజీనామా కూడా చేసిండు పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కూడా చేసి నాకు వద్దు, అవసరమైతే నేను దాని నుంచి ఉప ఎన్నికలు మళ్ళీ తెలంగాణ కోసం వస్తుందో రాదో ఏమైతుందో తెలియదు. 2011లో కాంగ్రెస్ చాలా అటు రాష్ట్రంలో కేంద్రంలో ఎదురులేని అధికారం వెనక్కి పోయింది. చాలా కర్కశంగా నిరంకుశంగా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేస్తుంది. ఇలా ఏదో ఇచ్చినామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఎంత కర్కశంగా వ్యవహరించారో తెలుసు. దాన్ని చెల్లించిపోయినటువంటి రాజన్న ఆ రోజు రాజీనామా చేసిండు. రాజీనామా చేసి ఏమన్నా కానీ ప్రజలతో ఉందాం, గెలుస్తే ఇవ్వాలి, కాకపోతే రాజకీయం ఏముంది అని చెప్పేసి వచ్చిండు. అదేవిధంగా నిజంగా అది గొప్ప రాజకీయాల్లో ఒక గొప్ప విలువ, అది ఒక నైతిక విలువ. అదేవిధంగా ఇవాళ ఎన్నికల సందర్భంగా వీళ్ళు వచ్చి చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఎందుకు పోయినో తెలుసు. నిన్న మన దాకా ఇక్కడ అధికారాన్ని అనుభవించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం స్వార్థం కోసం, రాజకీయ అవసరాల కోసము కేవలం తప్పిపోయింది. ఇవాళ నిజంగా కూడా నిజాయితీ ఉంటే కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే ఒక పక్కన రాహుల్ గాంధీ గారు చెప్తుంటారు ఈ దేశానికి రాజ్యాంగ కర్తలం మేమే, పరిరక్షకులం మేమే, కాబట్టి ఇక మాకు మించి ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన ఒకవైపున రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుంటాడు. ఇదే అంశాన్ని పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ఏఐసిసి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల మేనిఫెస్టోలు కూడా పెట్టింది. దీన్ని ఇంకిత సమర్థవంతంగా అమలు చేయడం కోసము, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం కోసము అవసరమైతే 9th షెడ్యూల్లో సవరణలు చేస్తాము అని చెప్పేసి కూడా చెప్పింది. మరి ఏమైంది? నీ సొంత పార్టీ ఇక్కడ ఓ పక్కన అది చెప్తావు, ఓ పక్కన నీ పార్టీ ఇక్కడ నీ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న దగ్గర అదే నీ కాంగ్రెస్ పార్టీ, నీ కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్లో నీ కాంగ్రెస్ పార్టీ నీ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి యాక్షన్ తీసుకొని వాళ్ళని అదంతా చేసినటువంటి మీరు అవసరం ఉన్న దగ్గర ఒక రకంగా, ఎక్కడ అవసరాలను బట్టి అక్కడ స్థానిక అవసరాలను బట్టి మీరు తప్ప రాజ్యాంగం అనేది నిజాయితీ ఉంటే వాళ్ళ సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, చాలా సీరియస్ చెప్పింది. ఏంటిది మీరంటే టైం అంటే ఏంటిది, రీజనబుల్ టైం అంటే ఏంటి అంటే పదవి కాలం పూర్తయ్యేంత వరకు అని చెప్పేసి కూడా కామెంట్ చేసింది. అని ఉదాహరణ కూడా మహారాష్ట్ర అని చెప్పింది. ఇంకా కూడా మీకు అనొద్దుగా అన్నమాట, ఎందుకో విజ్ఞత అడ్డం వస్తున్నది. విజ్ఞతతోటి ఇక మాట్లాడటం బాగుంటది, కానీ ఎందుకంటే చట్టసభలు పెద్ద మనుషులు అందరు కాబట్టి ఇవాళ వాళ్ళందరూ కూడా చరిత్రహీనులు. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవులు పెట్టి ఒక ఉద్యమ పార్టీలోకి పోవడం, వారు అధికారాన్ని ఇక్కడ 10 ఏళ్ళు అనుభవించి వ్యక్తిగత ప్రయోజనాల కోసము, రాజకీయ లబ్ధి కోసము వాళ్ళు ఈరోజు 10 ఏళ్ళు అనుభవించి వాళ్ళ మళ్ళీ అధికార పార్టీలోకి పోవడం, అది స్వార్థం. అధికార పార్టీలో మేము అధికార పార్టీ వదిలిపెట్టేసి ఉద్యమ పార్టీలోకి వెళ్ళాం ఆ రోజు తెలంగాణ కాజ్ కోసము. వాళ్ళేమో 10 ఏళ్ళు అనుభవించి మళ్ళీ 10 ఏళ్ళు మళ్ళీ అనుభవించాలనే ఉద్దేశంతో అధికార పార్టీలోకి పోయి ఈరోజు చరిత్రహీనులైన్లు వాళ్ళ చరిత్రలో దొరకదు. ఎందుకు దొరుకుతుంది చెప్పండి, నాకు గర్కా నాకు ఘాట్కా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా పోనీ కాంగ్రెస్కి పోయి కాంగ్రెస్ను బాగా మోస్తానంటే అక్కడ కార్యకర్తలు ఒప్పుకోవట్లేదు. నువ్వెవడరా మొన్నటిదాకా అక్కడ అనుభవించి వచ్చినావు, మాధవ మీద పెత్తనం చేస్తానికి నువ్వెవరో అని అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఆ ఎమ్మెల్యేలు నిలదీస్తూ ఉన్నారు. అట్లా అవుతుంది. యాదవ్ పరిస్థితి అదే, కడియంశ్వరి పరిస్థితి అదే, నాగం పరిస్థితి అదే, మైపాల్ రెడ్డి పరిస్థితి అదే. మొత్తం అక్కడ కాంగ్రెస్ వాళ్ళంతా తిరగబడుతున్నారు. ఆల్రెడీ గెలిపించిన బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి పడుతూ ఉన్నారు. సో రెండో చెడ్డ రేపు ఏ ఒక్కరికి కూడా డిపాజిట్ రాని పరిస్థితి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎందుకు ఆత్మహత్య బాధపడుతున్నారు, రైతులు ఎందుకు ఒక దయనీయమైన స్థితిలోకి నెట్టబడుతున్నారు? దాదాపుగా 416 మంది రైతులు ఇప్పటిదాకా ఆత్మహత్య చేసుకున్నారంటే రోజుకు సగటున ఎక్కడో ఒక చోట ఒక రైతు ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్నటువంటి ఒక దీన స్థితి. సో ఎందుకు ప్రభుత్వం మరి ఆ రైతులకి ఎందుకు ధైర్యం కనిపించట్లేదు? మేము ఉన్నామన్నటువంటి ఒక భరోసాను ఇవ్వడంలో ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందుతుంది? బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో వాళ్ళు అందరూ కూడా పరిశీలిస్తున్నారు రైతుల ఆత్మహత్యల గల కారణాలపైన. అనేక రైతు కుటుంబాలని పరామర్శించి వాళ్ళు ఓదారుస్తున్నారు, ధైర్యం కోల్పోవద్దంటూ ధైర్యం చెప్తున్నారు. రాజయ్య గారు, రైతుల ఆత్మహత్యలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎందుకు వాళ్ళు చివరికి ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్నటువంటి పరిస్థితి? మొన్న జనవరి 30 తారీఖు మహాత్మా గాంధీ వర్ధంతి రోజు. ఆ రోజుకు
420 హామీలు ఇచ్చి ఆల్మోస్ట్ 410 మంది ఆ రోజు వరకు, ఇప్పుడు 416 వరకు ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది. దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే పెట్టుబడి కింద ఎకరాకు 10,000 గతంలో కేసీఆర్ ఇచ్చినప్పుడు కొంత భరోసా ఉండే, మనకు నష్టం రాదు, మనము గవర్నమెంట్ ఇచ్చే పైసలతోనే వ్యవసాయం చేస్తున్నాం అనే ఫీలింగ్ అట్లా ఉండే కాబట్టి ధైర్యంగా ఉండే. తర్వాత రైతు రుణమాఫీ చేస్తానని చెప్పేసి 42 లక్షల మంది రైతులకు దాదాపు 31,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పేసి ముందే ప్రకటించి మళ్ళీ వాళ్ళే చెప్తారు మేము ఇప్పటివరకు 22 లక్షల మందికే ఇచ్చినాం, 20,000 కోట్లు మాత్రమే బ్యాంకులో జమ చేసినాం అంటారు, 18 కోట్లు కూడా పోలే. ఎక్కడ ఎవరిని అడిగినా కూడా 30,000 ఉన్నోళ్ళు, 50,000 ఉన్నోళ్ళు, ₹1,00,000 ఉన్నోళ్ళు కూడా మాపిగాలి అనేది నిజ నిర్ధారణ ఎక్కడ పోయినా కూడా అట్లా జరుగుతూ ఉన్నది. సో ఎట్లా అయిపోయింది అంటే ఆ బ్యాంకులో అప్పు తీసుకొని, మొన్న ఆదిలాబాద్లో జరిగిన ఆత్మహత్య అయితే బ్యాంకులోనే సూసైడ్ చేసుకోవడం జరిగింది మందు దాగి. ఎందుకోసము అంటే బ్యాంక్ అధికారులు 2 లక్షల రూపాయలు బిత్తున్నది, గవర్నమెంట్ రుణమాఫీ చేసి ఉంటే 2 లక్షలు పోతే నేను మంచిగా ఉండొచ్చు అని రైతు నిబ్బరంగా ఉంటే ఆ రుణమాఫీ కాలేదు కాబట్టి అధికారులు, బ్యాంక్ అధికారులు వేధించడంతో అక్కడికక్కడ మందు దాగి చనిపోయే పరిస్థితి. అంటే ఇది ప్రభుత్వం చేసినట్టు రేవంత్ రెడ్డి చేసిన హత్యలు ఇవన్నీ కూడా 416 హత్యలు ఏవైతున్నాయో ఇది ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆశపెట్టి, నీకు ముందు ఎవరు నేను చెప్పలే, లేనిపోయి అలివి కానీ హామీలు ఇచ్చి రైతుకు ఇట్లా తీసుకోండి 2009 ఏది మన డిసెంబర్ 9, 2023 7వ తారీఖు నేను అవుతున్నా, 9వ తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజు ఏకకాలంలో 2 లక్షలు మాపు చేస్తానే ఆశ పెట్టే, మళ్ళీ 100 రోజులనే, మళ్ళీ దసరా పండుగనే, ప్రతిదీ దేవుళ్ళ మీద ఒట్టుపెట్టి అన్నీ ఒట్టుపెట్టినా కూడా ఇప్పటికి కూడా సగానికి సగం కూడా ఈయన పరిస్థితి కొట్టొచ్చిన. దానివల్ల అది మెయిన్ కారణం. రెండోది సాగునీటి రంగంలో ఒక అవగాహన లేకపోవడం వల్ల, సరిగ్గా ప్రణాళిక లేకపోవడం వల్ల, నీళ్లు వాటర్ని రిలీజ్ చేయకపోవడం వల్ల, లిఫ్ట్ చేయకపోవడం వల్ల చాలా దిక్కుల పొలాలు ఎండిపోతున్నాయి. పెట్టుబడి పెట్టి గిట్టుబాటు సరిగా రాలేదు, దిగుబడి సరిగా రాలేదు, దానివల్ల కూడా అట్లా కూడా చనిపోయే పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. చాలామంది రైతులు రుణమాఫీ కానందుకు, రైతు భరోసా గతంలో రైతు బంధు ఇవ్వనందుకు, సాగునీరు సరైన సమయంలో ఇవ్వనందుకు 3 కారణాల వల్ల రైతులు ఆత్మహత్య. దానికోసమే రుణమాఫీ అందరికీ చేరకపోవడం ఒకటి, రైతు బంధు ఇస్తామన్న రైతు భరోసా ఇవ్వకపోవడం ఒకటి, నీళ్లు లేకపోవడం, పంటలు ఎండిపోవడం, దిగుబడి రాక ఆటోమేటిక్గా ఇవే కారణాలు. ఆనాడు కేసీఆర్ గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికి దాదాపు అభివ్యక్త ఆంధ్రప్రదేశ్లో 6,70,000 మంది రైతులు అభివ్యక్త ఆంధ్రప్రదేశ్లో చనిపోయింది. ఈ రైతుల ఆత్మహత్యల కారణం ఏంటని ఒక అధ్యయన కమిటీ వేసి వ్యవసాయ శాస్త్రవేత్తలతోటి, మేధావులతోటి, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతోటి, అఖిలపక్షంతో కూర్చొని మాట్లాడి కారణం ఏంటంటే పెట్టుబడి పెట్టి గిట్టుబాటు రాకుండా, బిడ్డల పెళ్లిళ్ళు చేసి అట్లా నష్టపోతున్నారు, కొడుకులను చదివించడానికి ఇంగ్లీష్ మీడియం చేసి అట్లా అప్పుల పాలవుతున్నారు, తర్వాత గుడంబ అప్పుడు బాగా తయారవుతుండే గుడంబ తాగి అట్లా చనిపోతున్నారు ఉద్దేశం. వాటి పరిష్కార మార్గంగా పెట్టుబడి కింద రైతు బంధు ఇచ్చిండు, తర్వాత రైతు చనిపోతే 5 లక్షల బీమా కార్యక్రమం, తర్వాత 24 గంటల ఉచిత కరెంట్. అప్పుడు కరెంటు సరిగా లేక మోటార్లు కాలిపోయి అట్లా నష్టపోయేది. సో అదేవిధంగా విద్యార్థుల కోసం దాదాపు 1,021 రెసిడెన్షియల్ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పెట్టే కార్యక్రమాలు. ఎవరైతే గుడంబ తయారు చేస్తున్నారో వాళ్ళు 2 లక్షల రూపాయల వరకు ఫ్రీగా ఇచ్చేసి అమ్మటోళ్ళను తయారు చేస్తున్నారు లేకుండా చేసి ఇట్లా ఒక అధ్యయనం చేస్తే ఐక్యరాజ్య సమితి సైతం మెచ్చుకునే స్థాయికి తెలంగాణ వ్యవసాయ విధానం వెళ్ళిపోయింది. 24 గంటల ఉచిత కరెంటు, రైతు భరోసా, రైతు బంధు, తర్వాత రైతు బీమా, ఇవి భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలే. ఆ రకమైన అధ్యాయం ఉన్నా కానీ చచ్చిపోతే నాకేందని రేవంత్ రెడ్డి ఇలా రైతుల చావుల గురించే పట్టించుకునే పరిస్థితి, దయాన పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. రైట్ రవి గారు, ఇట్లా రోజొక్క రైతు ఆత్మహత్య శరణ్యం అనుకున్నటువంటి ఒక దీనస్థితిలోకి నెట్టివేయబడుతున్నా కూడా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన ఎందుకు రావట్లేదు, లేకపోతే నిజంగా రైతులు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు అని ఎందుకు చెప్పట్లేదు వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు? అంటే అసలు నిజంగా రైతు ఆత్మహత్యల్ని అట్లీస్ట్ గుర్తించడం కూడా గుర్తించట్లేదా ప్రభుత్వం అనేది? ఇప్పుడు ఇది వీళ్ళు ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా ఆ వర్గాన్ని రాజకీయంగా అవసరానికి వాడుకోవటం తప్ప ఆ వర్గము వాళ్ళ యొక్క బాధలు, గోస, వాళ్ళ దాన్ని పరిష్కారం చేసేటటువంటిది లేదు. ఇప్పుడు రాజయ్య గారు చెప్పినట్టుగా వాస్తవంగా చాలామందికి తెలియంది ఏంటంటే, గడిచిన కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన వెంటనే 2014 నుంచి అధికారం ఉండేది 9.5 సంవత్సరాల కాలం చేసిన ఏంటంటే, ఈ దేశంలో అందరికీ తెలుసు 2014 కంటే ముందు తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇంకా చాలా రాష్ట్రాల్లో లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్యలు ఎందుకు కారణం అన్న దాని మీద ఒక పెద్ద ఎత్తున స్టడీ జరిగింది. ఎవరు అంటే
ఎంఎస్ స్వామినాథన్ ఈ దేశంలో అంతర్జాతీయంగా ఈ దేశం నుంచి ఎదిగొచ్చినటువంటి అంతర్జాతీయ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త. ఆయన మొత్తం స్టడీ చేసి ఒక ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులు అంటారు దాన్ని స్టడీ చేసి ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారో పరిస్థితి లేదు. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు రాజన్న చెప్పినట్టుగా ప్రధానంగా ఏంటంటే వ్యవసాయం పెట్టుబడి సమస్య, వ్యవసాయానికి అవసరమైనటువంటి నీళ్లు, కరెంటు, మౌలిక సదుపాయాల సమస్య, ఆ తర్వాత పంట పండించిన తర్వాత ఆ పంటకు దిగుబడి సమస్య, పంటకు మన ఏమంటారు గిట్టుబాటు ధర సమస్య, మార్కెటింగ్ వసతులు రెండు. ఇది ఒక భాగం అయితే ఇవన్నీ జరుగుతున్న ఒక భాగంతో పాటు మళ్ళీ ఆ రైతు కుటుంబాల్లో ఆ కుటుంబ సభ్యుల పిల్లల చదువులు, పెళ్లిళ్ళకు సంబంధించినటువంటిది కనిపించే ఒత్తిడి ఉంటుంది. ఇవన్నీ కారణం అని చెప్పేసి స్టడీ రిపోర్ట్ ఇస్తే ఆ నేపథ్యంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ కాలంలో అన్ని వర్గాల గోసను తెలంగాణ ప్రతి రైతు 100 మంది రైతుల ఆత్మహత్యలు జరిగినప్పుడు పోయినటువంటి వాడు, చూసినటువంటి వాడు. అందుకే వచ్చిన వెంటనే చేసిన పని ఏంటంటే ఆ స్వామినాథన్ గారి నివేదిక సిఫారసులు ఏవైతే ఉందో ఆత్మహత్యలకు మూలమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టిండు. అందుకనే అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు చేసిన పని ఏంటంటే విద్యుత్తు ఉత్పాదకత ఎట్లా పెంచాలి. అందుకే 7,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని 20,000 మెగావాట్ల పెంచే పని చేసిండు. వ్యవసాయానికి అటు కాళేశ్వరం ప్రాజెక్టు, ఇటు పాలమూరు ఎత్తిపోతల, డిండి ఎత్తిపోతల, ఇట్లకి మొత్తం కృష్ణా గోదావరి జిల్లాని అప్పటి వరకు ఉన్నటువంటి దాన్ని ప్రతి నీటి సాగునీటిని 1,00,000 కోటిన్నర ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటటువంటిది మొత్తం ప్రతి చుక్క నీటిని ఒడిసి పట్టి ఇచ్చేటటువంటిది చేసిండు. ఇవి చేస్తూనే దీర్ఘకాలికంగా విద్యుత్తు సాగునీరు ఇచ్చేటటువంటి దీర్ఘకాలికంగా చేసే పనులు చేస్తూనే తక్షణం ఏంటంటే రైతుకు పెట్టుబడి కోసం అప్పుడు రైతు ఏం చేస్తాడు, విత్తనాల కోసము, ఎరువు మందుల కోసము అక్కడ ఉన్నటువంటి బ్యాంకు దగ్గరనో ఎవరు ఉన్న దగ్గరకు పోయి అప్పులకి ఎంతకుంటే అప్పు తెచ్చుకోవటము, పంట ఏమైనా తేడా అయితే అది ఆగం కావటము ఆత్మహత్య. ఇది అందుకే పెట్టుబడిగా డైరెక్ట్ నేరుగా ఎవడక్కర్లేదు, పాస్బుక్ ఉంటే చాలు, ఇంకెవరు దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా అకౌంట్లోకే 10,000 ఎకరానికి 10,000 ఇచ్చేట ఒక గొప్ప అద్భుతమైన స్కీమ్ని ఈ దేశంలో ఎవ్వరు చేయనటువంటి సాహసం కేసీఆర్ గారు చేసిండు. దాన్ని చేయటమే కదా 12 దఫాలుగా అంటే 6.5 సంవత్సరాలు అద్భుతంగా అమలు చేసి చూపించారు. దాన్ని కూడా సున్నా పెట్టిండ్రు, ఎగనాం పెట్టింది సన్నాసం అధికారంలో వచ్చినాక ఆశపడ్డారు. అయిపోయింది మార్కెటింగ్. అందుకే ప్రతి ధాన్యం కొనుగోలు అద్భుతంగా దేశంలో ఎవ్వడు చేయనట్టుగా అప్పటి వరకు దేశం ఇది మోడల్ ఒకరిని క్రియేట్ చేసి పెట్టిండు. ఇట్లా వసతులు ఇవన్నీ కూడా చేసింది కాబట్టి ఆత్మహత్యలు తగ్గిపోయినాయి, లేకుండా పోయినాయి. ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ ధైర్యాన్ని కొట్టేసారు. ఎప్పుడైతే వచ్చి రావటంతో ఏం చేసిండ్రు వీళ్ళు, కాళేశ్వరం అని చెప్పేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని నెగిటివ్ చేసి దాన్ని మొత్తం దాన్ని ధైర్యం ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వమే ప్రజల్ని బెదరగొట్టేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ మాకు చావే శరణ్యం, మేము కూడా ఆత్మహత్య బాట పట్టాల్సి వస్తుంది అంటూ రిటైర్మెంట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వాస్తవంగా ప్రభుత్వం అంటే ఆపదలో కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ వర్గమైన అవ్వచ్చు, ఉద్యోగి కావచ్చు, రైతు కావచ్చు, నిరుద్యోగి కావచ్చు, ఇంకెవరికైనా ఆపదలో ఉన్నటువంటి ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వమే భరోసా ఇవ్వకపోగా ప్రజలను భయపెట్టించేటటువంటి ఒక భయానకమైన వాతావరణం తీసుకొచ్చి ఆ భయపెట్టించే సర్కార్ నడిపే ఒక క్రిమినల్ ప్రభుత్వం, ఇది రాక్షస ప్రభుత్వం. అప్పుడు ఏది పడితే అది మాట్లాడే ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి అందరి మీద కక్ష సాధింపు. ఉదాహరణకి అశోక్ నగర్లో నిరుద్యోగుల దగ్గర పోయి వాళ్ళకు రాహుల్ గాంధీని తీసుకుపోయి వాళ్ళకి మొత్తం కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఆశ పెట్టి మొత్తం వాళ్ళని లాఠీ చార్జ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పంపించే ప్రయత్నం జరిగింది. అదేవిధంగా మహిళలకు అనేక రకాలుగా మోసం చేసి 2,500 ఒక్కొక్క ఇస్తానని చెప్పేసి అంతే కదా విఆర్ఏలు, తర్వాత సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన ఉద్యోగులు, తర్వాత కస్తూర్బా పాఠశాలలో పనిచేసే స్టాఫ్ ఇప్పటివరకు. అంటే ఇట్లా చెప్పుకుంటే ఏ ఒక్క వర్గానికి కూడా అంటే ఒక వర్గానికి సంబంధించిన ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదా కాంగ్రెస్ మాకు మేలు చేసిందని ఓహో అని పోయేటోళ్ళు ప్రతి ఒక్కరు తిట్టుడు తప్ప ఇంకొక ముచ్చట లేనేలేదు. ఆయన మెచ్చుకున్న సందర్భం ఆయన మరి ఏమి హామీలు చేసి ఏమి కర్మనో తెలియదు. కానీ ఇప్పటికీ 1,50,000 అప్పు తీసుకొచ్చి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పెట్టినట్టు కానీ ఓన్లీ రాహుల్ గాంధీకి
కప్పం గల్లించడానికి పైసలను తీసుకుపోయి పెట్టినట్టు కనబడుతుంది. ప్రజలందరూ కూడా మన కేసీఆర్ ప్రభుత్వం 4,28,000 కోట్లు తీసుకొచ్చి అనేక ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, కాలేజీలు అన్ని మెడికల్ కాలేజీలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, కలెక్టరేట్స్ కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి తెలంగాణ ఆస్తులను పెంచి ప్రొడక్టివిటీ పెంచి అనేక రకాలుగా చేస్తే ఇవాళ 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఇప్పుడు ఒక్క పని అంటే ఒక్క పని చేసింది లేదు. సరిగ్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. మనము నోటిఫికేషన్స్ ఇచ్చి మనమే ఎగ్జామ్ రాయించి ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చడం చెప్పుకున్న పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రేపు ఏ ఎన్నికలు వచ్చినా, స్థానికలు వచ్చినా, బై ఎన్నికలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెడతారు. రైట్ రవికుమార్ గారు, సో అంటే అందరికీ ధైర్యం ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఈ రకంగా ఒక్కొక్క వర్గం మాకు చావే శరణ్యం, నన్ను బతికించండి అంటూ వేడుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇది 14 నెలలకే ఇట్లా ఉందంటే ఇంకా ఇదే అనాలోచిత విధానాలు అవలంబిస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి ఘటనలు, ఇటువంటి ఆత్మహత్యలు ఇంకా ఎన్ని చూడాలో అన్నటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. మీకు ఈ సంవత్సర కాలంలో కొంత వేచి చూస్తుండ్రు. ఇంకా ఇవాళ కాదు, ఒకటే మొన్న కదా, కొంతకాలం టైం నెక్స్ట్ సంవత్సరం తర్వాత ఇక అందుకే ఒక్కొక్క వర్గం బయటకు రావడం స్టార్ట్ అయింది. మొన్నటి వరకు ఏంటంటే మేము మాట్లాడినాం బీఆర్ఎస్ పార్టీగా, తెలంగాణ ఉద్యమకారులుగా మేము ఇది మోసం చేసి 100 రోజులు అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చేసేసినాం. అదే క్రమంలో వెంటనే మొట్టమొదటిగా రోడ్డు మీదకి వచ్చి ధైర్యంగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే, తిరగబడ్డ వాళ్ళు ఎవరంటే మూసీ బాధితులు, తర్వాత హైడ్రా బాధితులు. ఇంకా ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కూడా వేచి చూద్దాం సంవత్సరం పాటు, ఎందుకంటే అని చెప్పేసి వాళ్ళు సరైన ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే బాధితులు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత బరాబర్ ఒక పార్టీగా, ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన్ని నిలబడాల్సిందే, కొట్లాడాల్సిందే. ఆ క్రమంలోనే సరే దాంతోటన్నా ఆ మూసి దాంతో హైదరాబాద్తోటన్నా మిగతా వర్గాలను కొంచెం ఎంత సర్దిద్దుకుంటారేమో అనుకున్నాం. కానీ ఇంకేం లేదు, ఎప్పటికప్పుడు కక్షపూరితంగా ప్రతీకార రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాలు చేయడం, ప్రతిదీ రాజకీయం చేయడం, చిల్లర మల్లర వ్యవహారం చేయడం తప్ప సెటైరికల్ చమత్కారంగా ప్రతిదీ కూడా సెటైరికల్ వ్యంగ్యంగా చేయడమే తప్ప లేదు. ఇవాళ ఒక్కొక్క వర్గం, నిరుద్యోగ వర్గము ఇంకా ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్స్ అందరూ వస్తుంటారు, రోడ్డు మీదకి వస్తారు, ధైర్యం వచ్చి కాదు అన్నట్టు వీఆర్ఏలు వచ్చారు. వాళ్ళే వీఆర్ఏలు వచ్చేసారు, మంత్రి మున్సిపల్ క్వార్టర్స్ ని ముట్టడించారు. అంగన్వాడీ కూడా అట్లాగే వినతి పత్రం ఇద్దామని వస్తే కూడా అంగన్వాడీలను విపరీతంగా కొడితే ఫస్ట్ టైం ఉస్మానియా హాస్పిటల్ చావు బతుకులు అడ్మిట్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. ఆ చావు నుంచి తప్పించుకొని బయటపడ్డారు. అంటే అంత భయభ్రాంతులకు గురి చేసి ఆడోళ్ళని కూడా చూడకుండా విపరీతంగా లాఠీచార్జ్ చేసి లాగి గుంజి మొత్తము డీసీఎంలు వేసుకొని పోయిన సందర్భం చూసినప్పుడు ఇక ఆయన మీద నమ్మకం పోయింది ప్రజలకు. తప్పకుండా రేపు రాబోయే రోజులు తప్పకుండా వీటన్నిటినీ మరి ఆ ప్రజల ఏమంటారు కోపాన్ని ఏ రూపంలో వస్తుంది. రైట్, ఓకే, కంక్లూడింగ్ రవికుమార్ గారు. ఏం లేదండి, ఒక్కొక్క వర్గం రావటం మొదలైంది, ఇంకా ఆపలేరు. రైతులు, నిరుద్యోగులు 1,00,000 ఉద్యోగాలు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే కూడా ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదని నిరుద్యోగుల్ని రెచ్చగొట్టిండు. అధికారంలోకి వచ్చినా కూడా మొట్టమొదటి అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంది, అధికారంలోకి మేము వచ్చిన మీ వల్ల డిసెంబర్ 31వ తేదీ అని చెప్పాడు మొట్టమొదటి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా. డిసెంబర్ 31వ తేదీలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు కదా, ఇప్పటి వరకు వాటిని గుర్తించలే. చేసిన పని ఏంటంటే 56,000 ఉద్యోగాలకి నియామక పత్రాలు ఇచ్చి, ఆ నియామక పత్రాలు ఎక్కడి అంటే కేసీఆర్ గారు నోటిఫికేషన్ వేసి వేరియస్ లెవెల్స్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉన్నటువంటి కంప్లీట్ అయ్యంగానే ఇచ్చి మేమే ఇచ్చినామని గొప్ప చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకున్నారు. అది తప్ప ఒక్క ఉద్యోగం వేయలే. వాళ్ళు వేసింది ఇప్పటికీ 6,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ తప్ప ఒక్క ఉద్యోగం వేయలే. ఆ నిరుద్యోగులు వస్తారు, నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తారు, రైతులు వస్తారు, పెన్షనర్లు వస్తారు, ఉద్యోగులు వస్తారు. ఉద్యోగులు కూడా ఏంటంటే కొంత ఆల్రెడీ రగిలిపోతున్నారు, కానీ కొంత టైం పడుతుంది. ఇట్లా ప్రతి వర్గం కూడా వస్తుంది. ఆ వర్గం వచ్చిన తర్వాత వీళ్ళు చేసినట్టు ఇప్పటికే ప్రజల ముందు దోషిగా నిలబడ్డారు, ఇంకా తప్పించుకోలేరు. దాన్ని బీఆర్ఎస్ పార్టీగా వదిలిపెట్టేది ఏం లేదు. రాజకీయంగా వీళ్ళు చేసిన మోసాన్ని, వంచాన్ని ప్రజల ముందు నిలబెట్టి ఖచ్చితంగా దోషులుగా రాజకీయ క్షేత్రంలో వీళ్ళకు శిక్షిస్తాం. రెడీగా ప్రజా వ్యతిరేకమైనటువంటి అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వం ప్రజల నుంచి మరింత ఆగ్రహాన్ని
మూటగట్టుకుంది. దాంట్లో భాగంగానే సో రైతు ఆత్మహత్యలు కావచ్చు, తర్వాత వస్తున్నటువంటి రియాక్షన్స్ కావచ్చు, వాటితో పాటుగా నిన్న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ సంబంధించి అది కూడా ప్రాపర్గా జరగలేదు, ఉమ్మడి రాష్ట్రంలో లెక్కలు తీస్తారని అదొక విమర్శ. అయితే బీసీలకు 42% కోటా స్థానిక సంస్థలో కల్పిస్తామన్నారు. అది ఇప్పుడు కేంద్రం చేతిలో పెట్టి ఇప్పుడు చేతులు దులుపుకున్న పరిస్థితి. సో ఇది మరోసారి బీసీలను కూడా మోసం చేసినటువంటి విమర్శ ఈ ప్రభుత్వం మూటగట్టుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాజయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.